హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అనేది గారెలు ఎలా చేశానో వీడియోలో ఉంటుంది. ఓకేనా? చూడండి గారెలు. నేనైతే ఒక 2 hours అనేది నానబెట్టుకున్నాను అనమాట పప్పు. ఇప్పుడు ఇవి బుట్టకేసుకుందాము. అంటే వాటర్ మొత్తం పోతాయి. చూడండి, పప్పు అయితే ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేసామనుకోండి, మనకు వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత మిక్సీ అనేది పట్టుకుంటాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది మిక్సీ పట్టేసుకుందాము. ఆలోపు పప్పులోని వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. చూసారా, పచ్చిమిర్చి అయితే గ్రైండ్ చేసేసాం కదా. ఇప్పుడు చూడండి, పప్పులోని వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు పప్పు అనేది గ్రైండ్ చేసుకుందాము. చూడండి, నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం బరగా కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా మెత్తగానే పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. నాకైతే పిల్లలతో చేసుకోవడం అయితే కుదరదండి. మా అమ్మ అయితే వచ్చిందనమాట. పిల్లల్ని మా అమ్మ పట్టుకుంది, మా పాపని. నేనైతే ఇది అనేది చేస్తున్నాను అనమాట. మేము ఇద్దరమే ఉన్నప్పుడు చేసుకోవడానికి కుదరదనమాట. పిల్లలతోని చేసుకోవడానికి వీలు కాదు. చూసారా, ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. నేనైతే టేస్ట్ చూసానండి, సాల్ట్ అయితే తక్కువ ఉంది. అందుకని నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే పిండి గ్రైండ్ చేసేటప్పుడే నేను అనేది సాల్ట్ అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిన తర్వాత చూసుకుంటే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. నేనైతే చూసి వేసుకున్నాను సాల్ట్. కొంచెం సోడా ఉప్పు, ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేడవుతుందనమాట. నెక్స్ట్ గారెలు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు గారెలు అయితే వేసుకుందాం. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే లోపల ఉడకక ముందుకే మనకు అనేది గారెలు అనేది మాడిపోతుంటాయి అన్నమాట.
చూసారా, గారెలు అనేవి కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి, అంటే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మేమైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే గారెలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. గారెలు అనేది ఎలా వచ్చాయో కామెంట్లో అయితే చెప్పేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. గారెలు అంటే మా కిట్టుకు అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకేమో చేయడానికి టైం ఉండదు. ఇప్పుడైతే అమ్మ వచ్చింది, అమ్మ చెప్తుంది, నేను చేస్తున్నాను అనమాట ఎలా చేయాలి అనేసి. పాపను పట్టుకుంది మమ్మీ, ప్రాసెస్ చెప్తుంటే నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అనేసి నేనైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, బాగా ఫ్రై అయిపోయాయి గారెలన్నీ. తీస్తాం. ఏంది డాడీ? నేనా గారెలు చేస్తున్నా బేటా. నీకు ఇష్టంగా గారెలు అంటే, అందుకే గారెలు. ఇంకా నా అయిపోయింది, ఇగో తీస్తున్నా, నీకే ఇస్తా ఫస్ట్, సరేనా? చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి గారెలు అయితే రెడీ అయిపోయింది. మా కిట్టికి కూడా ఆకలి అవుతుందంట. మా గారెలు అయితే ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి మేమైతే గారెలు వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. బాయ్ అండి.